మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఆగండి. ఏమైందిరా? అమౌంట్ సెటిల్మెంట్ రేషియో చూసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి. ఏంటి అమౌంట్ సెటిల్మెంట్ రేషియోనా? చాలా మంది ఏం చేస్తారంటే, ఏ కంపెనీకి అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 95% కంటే ఎక్కువ ఉందో వాటిల్లో డైరెక్ట్ గా తీసుకుంటూ ఉంటారు. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో పాటు అమౌంట్ సెటిల్మెంట్ రేషియో కూడా ఎక్కువ ఉండాలి. అంటే ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. XYZ అనే కంపెనీకి 100 క్లెయిమ్స్ వచ్చాయి. ఈ 100 క్లెయిమ్స్ లో ఈ కంపెనీ 95 క్లెయిమ్స్ ఇచ్చింది, 5 క్లెయిమ్స్ ని రిజెక్ట్ చేసింది. అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఈ కంపెనీకి 95%. అందరూ క్లెయిమ్స్ చూస్తారు కానీ ఎంత అమౌంట్ ఇచ్చిందో చూడరు. ఎగ్జాంపుల్ గా ఏవైతే 95 క్లెయిమ్స్ ఇచ్చిందో అవన్నీ చిన్న క్లెయిమ్స్, అనగా చిన్న అమౌంట్. ఎంత? ఒక్కో క్లెయిమ్ 20 lakhs అనుకుందాం, అన్నిటిని ఇచ్చేసింది. ఏవైతే 5 క్లెయిమ్స్ ని రిజెక్ట్ చేసిందో అవన్నీ పెద్ద అమౌంట్లు, ఒక్కో క్లెయిమ్ ₹1,00,00,000 అనుకుందాం. సో ఈ కంపెనీ 95 క్లెయిమ్స్ ఇచ్చింది కదా, 95 ఇంటూ 20 లక్షలు ఎంతండి? 19 కోట్లు. కానీ ఏవైతే రిజెక్ట్ చేసిందో అవన్నీ ఒక్కొక్కటి ₹1,00,00,000. సో 1,00,00,000 ఇంటూ 5 కోట్లు. ఈ 100 మంది కలిపి టోటల్ గా చూసుకున్నట్లయితే 24 కోట్లకి అప్లై చేశారు క్లెయిమ్. 24 కోట్లకి 19 కోట్లు మాత్రమే ఇచ్చింది. డిఫరెన్స్ చూడండి. ఈ డిఫరెన్స్ ని చెప్పేదే అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. ఈ ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కంపెనీ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో 79% మాత్రమే. ఎప్పుడైనా సరే ఇది 80 కంటే ఎక్కువ ఉండాలి. 90 కంటే ఎక్కువ ఉంటే వెరీ గుడ్. సో 90 కంటే ఎక్కువ దేనికైతే ఎక్కువ ఉందో ఆ కంపెనీలో మాత్రమే తీసుకుంటే మంచిది, గుర్తు పెట్టుకోండి. సో తీసుకునే ముందు బ్లైండ్ గా ఏదో ఒక కంపెనీ వద్ద కాకుండా కంపేర్ చేసుకోండి. మార్కెట్ లో చూసుకున్నట్లయితే చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. మీకు కావాలంటే ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇస్తా, క్లిక్ చేసి అక్కడ సమాచారం అంతా కరెక్ట్ గా ఇస్తే 51 ప్లాన్స్ కనిపిస్తాయి. అక్కడే కంపేర్ చేసుకోండి, ఫిల్టర్ చేయండి, మంచి ప్లాన్ ని తీసుకోండి. బయటతో కంపేర్ చేస్తే 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. ఒకవేళ మన ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి, మంత్లీ ప్రీమియం 400 నుండి 500 మిడిల్ లో ఉండొచ్చు. అప్ టు crores కవరేజ్ అనమాట. అర్థమైందండి? సో కంపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి, బ్లైండ్ గా మీరైతే తీసుకోవద్దు. ఈ సమాచారాన్ని ఎవరైతే టర్మ్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోండి. బాస్ వాలా, బీ ద బాస్.